అందులో నిలిచే వాక్యాన్ని మా అందరికీ అనుగ్రహించినటువంటి మీ మహాకృతిని బట్టి ప్రణాళికను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభు. ఇదిగో ప్రభా, ఈ భూమి మీద ప్రభా నీ బిడ్డలుగా జీవించడానికి నేను కలిగినటువంటి భాగ్యాన్ని మేము పొందుకోవడానికి మీ అనాది కాల ప్రణాళికలో మీ మహాకృప ద్వారా ప్రభా మీ బిడ్డలుగా అంగీకరించబడేటువంటి ధన్యతలకు నడిపించినందుకు వందనాలు. అయినా పరిశుద్ధాత్మ దేవ, మీరు మా మధ్యలోనికి రండి, మీ స్వరాన్ని వెనకలిగించవలు గ్రహించలేదు ఆయన మాకు అనుగ్రహించండి. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారు కానీ మాట్లాడేవారు మీరు కాదని సెలవుచ్చినట్టుగా తండ్రి మీ ఆత్మ తండ్రి నాన్న కలిగించే ఐక్యతతో మేమందరూ నింపబడి తండ్రి నీ స్వరం వెనకలిగించవలు గ్రహించలేదు మా అందరికీ అనుగ్రహించి మేలు చేయాలి. కృప కలిగినటువంటి యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి ఓడుకుంటున్నాం పరమ తండ్రి. మంచిది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఇక్కడ కీర్తనకారుడు రాసినట్టుగా యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును. నా శరీర మాంసం తినిటికై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వారి తొట్టుల్ని కూలిని నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను, నా హృదయం భయపడదు అని చెప్తూ కీర్తనకారుడు 27వ అధ్యాయంలో రాయబడినట్టుగా దేవుని యందు తన బలాన్ని పొందుకుంటూ దేవుని నామాన్ని కనపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దినాన మన బలం దేవుడై ఉండాలి. హల్లెలూయా. ఏ విషయంలో కూడా మన బలాన్ని ఏది కూడా పాడు చేయకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూమి మీద చాలా చాలా కార్యాలు మనల్ని భయపడుతూ మన యొక్క బలాన్ని మర్పింపజేస్తున్నాయి. నిజానికి మన బలము దావీదులాగా దేవుని మీద అనుకుని దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు మనం ఎవరికి భయపడిన అవసరం లేదు. హల్లెలూయా. ఏ తెగులు ఏ నిగుడారాన్ని సమీపించదు, ఏ అపాయమో నీకు రాదు. హల్లెలూయా. కారణం నీ దేవుని యొక్క మహాకృపలో నువ్వు నిలిచున్నావు. ఈ భూమి మీద మనం భయం లేకుండా ఉండడానికి గల కారణం అంటే దేవుని మీద ఆధారపడుతున్నటువంటి అనుభవం. హల్లెలూయా. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆశీర్వదింపబడిన వారు. ఈ ఆశీర్వదింపబడినటువంటి అనుభవం ఉన్నటువంటి మన జీవితాల్లో క్రమశిక్షణ కలిగినటువంటి దైవభక్తి మన జీవితాల్లో ప్రత్యేకంగా అవసరం. హల్లెలూయా. ప్రత్యేకమైనటువంటి అవసరం ఏంటంటే క్రమశిక్షణ కలిగినటువంటి దైవభక్తి మనకు అవసరం. అది పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధతలోనికి నడిపించబడుతుంది. పరిశుద్ధత లేకపోతే దేవునికి ఇష్టమైనట అసాధ్యం. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. అజ్ఞాన దశలో ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట సెలవిస్తున్నట్టుగా నేను పరిశుద్ధులై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్తున్నాడు. ఆయన అంటే ఎవరండి? దేవుడు పరిశుద్ధులై ఉన్నాడు కనుక మనమును పరిశుద్ధులై ఉండుడి. కనుక మీరు విధేయులై ఉన్నటువంటి పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో, ఒకప్పుడు ఒక స్థితిలో ఉన్నాం, అజ్ఞాన దశలో ఉన్నాం, ఇప్పుడు వివేకంతో జ్ఞాన దశలో ఉన్నాం. హల్లెలూయా. ఒకప్పుడు పాత స్వభావం ఉండేది, ఇప్పుడు కొత్త స్వభావం ఉంది. పాత స్వభావమేమో శరీరానుసారమైనటువంటి మనస్సు. హల్లెలూయా. ఇప్పుడు నూతన స్వభావమే క్రీస్తు మనస్సు. హల్లెలూయా. క్రీస్తు యేసు మనస్సు మనం కలిగినటువంటి అనుభవంలో ఉండాలి. పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండడం పరిశుద్ధులుగా చేసేవాడు దేవుడే. 100% పరిశుద్ధులుగా చేసేవాడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. మనం పరిశుద్ధులుగా ఉండాలంటే దేవుడే మనల్ని పరిశుద్ధులుగా చేయాలి. ఎందుకంటే ప్రతి
వాడు కూడా అరికాల మొదలుకొని నడినెత్తి వరకు పాపం అనే వ్యాధి చేత మనందరం ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ పాపం అనే వ్యాధి చేత ఉన్నటువంటి వారిని పరిశుద్ధపరచేవాడు దేవుడే. నిర్గమాకాండం ఒకసారి తీయండి. 20వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి మాట మనం ఒకసారి ధ్యానిద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం ఆదికాండం నిర్గమాకాండం 7వ వచనం చదువుదాం. పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. నువ్వు కష్టపడి చేయవలను. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధ నామము ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరించి వారిని నిర్దోషిగా పెంచడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆయన పరిశుద్ధ నామాన్ని పరిశుద్ధంగా ఆరాధించాలి. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకొను. పరిశుద్ధంగా ఉండడానికి, పరిశుద్ధతలో ఉండడానికి మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి అని చెప్తూ దేవుని మాట సెలవిస్తుంది. హల్లెలూయా. మనల్ని పరిశుద్ధంగా ఉంచేవాడు ఆయనే, దేవుడే. కానీ మనలో ఒక ఆశ ఉండాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలనేటువంటి ఆశ ఉండాలి. ఏంటి ఆ పరిశుద్ధపరచుకోవడం అంటే, నన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను దేవుని కొరకు, నేను ప్రతిష్ఠించుకున్నాను, నేను సమర్పించుకున్నాను దేవునికి. నేను దేవుని కొరకు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. నా మాటలు కానీ, నా క్రియలు కానీ, నా ఆలోచన కానీ, నా భక్తి విధానం కానీ, నా సమస్తమును కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి అని మనల్ని మనం ఎప్పుడైతే దేవుని కొరకు సమర్పించుకుంటామో, ప్రత్యేకించుకుంటామో, ఆ సమయాలలో దేవుడు మనల్ని పరిశుద్ధపరచడం జరుగుతుంది. హల్లెలూయా. చూడండి, లేవీకాండం అక్కడే పక్కన ఉంటుంది. నిర్గమాకాండం, లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనం చదవండి. దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉన్నట్లు మీరు పరిశుద్ధపరచుకోవాలను. హల్లెలూయా. మనల్ని మనం ఏం చేయాలంట? పరిశుద్ధపరచుకోవాలి. ఎక్కువ తగ్గించాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అదే సేమ్ టైంలో మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. మరొకసారి చదువుతామా? నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోగలను. మనల్ని మనం ఏం చేయాలంట? పరిశుద్ధపరచుకోవాలి. ఇంకా చదవండి. నేను మీకు చదవండి. నేను మీకు దేవుడై ఉండుటకు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులు కావాలను. హల్లెలూయా. మీరు పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయాసపడాలి. భూమి మీద పుట్టినటువంటి మనుషులు ప్రతి ఒక్కరు కూడా దావీదు చెప్తాడు, నా తల్లి పాపంలోనే నన్ను కన్నది, పాపంలోనే నన్ను పెంచింది అని చెప్తాడు. నా తల్లి గర్భంలో పిండ గర్భం పడకముందు నేను పాపిగా పుట్టాను అని చెప్పేటువంటి మాటలు ఉన్నాయి. హల్లెలూయా. అంటే పాపం మనుషుల మీద ఉంది కనుక ఈ మనిషి, పాపి అయినటువంటి మనిషి పరిశుద్ధుడిగా మార్చబడడం అంటే దేవుని కొరకు తాను సమర్పించుకొని పరిశుద్ధపరచుకోవాలంట, ప్రత్యేకపరచుకోవాలి. హల్లెలూయా. ఆ ప్రత్యేకపరచుకున్నటువంటి అనుభవంలో దేవుని యొక్క మహాకృప ద్వారా, దేవుడే తన కృప ద్వారాగా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. మన అపరాధం చదువు, పాపం చదువు చచ్చిన వారిగా ఉన్నాం. మన నీతి అంతా మురికి గుడ్డలు లాంటిదట. హల్లెలూయా. యెషయా గ్రంథం 64వ అధ్యాయం ఒకసారి చదువుదామా? 64వ 6వ వచనం.
ఈరోజు ఏదన్నా ఈ పరిశుద్ధతకి వస్తే మనం చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. అవును, హల్లెలూయా. మేమందరం అపవిత్రమైన వారమైతే మా నీతి క్రియలు మురుగుగుడ్డలు వంటి రాయినాయి, అంతే కదండి. అంటే మన నీతి క్రియలు మనం అనుకుంటున్నాం, మన స్వనీతి మనల్ని రక్షించదు. హల్లెలూయా. మన స్వనీతి మనల్ని రక్షించదు, మన యొక్క కార్యాలు మనం అనుకుంటున్నాం భక్తి మనల్ని రక్షించదు. మనం అపవిత్రమైన వారమైతే యెషయా గారు చెప్తారు 6వ అధ్యాయంలో కూడా, అయ్యో నేను అపవిత్రమైనటువంటి ప్రజల మధ్యలో జనుల మధ్యలో నివసించేవాడును, అపవిత్రమైన పెదవులు గలవాడును. హల్లెలూయా. దేవునితో మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు ఆయనతో నేలధూళి లాంటి అనుభవంలోనికి ఉన్నాను. యోబు అంటాడు, అయ్యో నన్ను నేను అసహ్యించుకుంటున్నాను. అంటే ఆయన చూడగానే, నీ ప్రత్యక్షతను చూడగానే, నీ స్వరం వినగానే, నీ మాట వినగానే, లేదా నేను చూడగానే, నీ ప్రత్యక్షను నేను చూడగానే నన్ను నేను అసహ్యించుకుంటున్నాను. హల్లెలూయా. యోహాను భక్తుడు పద్మాసులో ఉన్నటువంటి ఆయన అంటాడు, నేను చచ్చిన వాడినైతిని. యేసుప్రభువు పద్మాసు దీపంలో యోహాను గారిని దర్శించగానే ఆ మెరుపు వంటి ఆ స్వరూపాన్ని చూసినప్పుడు చచ్చిన వాడిగా మారిపోయాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే మనుషుడు బలహీనుడు, మనుషుడు దేవుని ఎదుట ఆయనతో సరితోగడానికి సరిపోడు. హల్లెలూయా. ఎందుకంటే మనం జన్మ కర్మ పాపంతో నింపబడిన వారు కనుక పరిశుద్ధులు కాదు. కానీ ఆయన చెప్తున్నాడు, మేమందరము అపవిత్రమైన వారమైతే మా నీతి క్రియలను మురుగుగుడ్డల వల్ల మేమందరము ఆకువలే వాడిపోతుంది. గాలి వారిని కొట్టుకొని పోయినట్లుగా మా దోషము మమ్మల్ని కొట్టుకొని పోయిను. నీ నామం బట్టి మొదలుపెట్టువాడు అక్కడను లేకపోయిను. నిన్ను ఆధారం చేసుకున్నట్టుకై తను తాను ప్రోత్సాహపరుచుకునేవాడు అక్కడను లేడు. నీవే మాకు ముఖము చాటు చేసుకుంటువి, మా దోషము చేత నీవు మమ్మను కలిగించున్నావు. కాబట్టి దేవుని ఎదుట మనం నీతిమంతులమి లేదా పరిశుద్ధులమి అనడానికి యోగ్యులు కాదు. కానీ దేవుడు చెప్తున్నట్టుగా, లేవియకాండంలో చెప్తున్నట్టుగా మనల్ని మనం పరిశుద్ధపరచుకునేటువంటి అనుభవంలోనికి నడిపించడానికి ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆరాటం కలిగి ఉంటామో, దేవుని దగ్గర మనం ప్రత్యేకత కలిగి ఉండడానికి ఆశపడతామో, ఆ ఆశను బట్టి దేవుడు మనల్ని పరిశుద్ధంగా పరిపూర్ణంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనం పరిశుద్ధంగా పరిపూర్ణంగా మార్చేటువంటి ఆ సమయంలోనికి మనం నడిపించబడాలి. చాలా మంది ఈ దినాల్లో పరిశుద్ధిగా ఉన్నాం అనుకుని చాలా సందర్భాల్లో వారు చేసినటువంటి క్రియలు మర్చిపోతుంటారు. వాళ్ళ లోపల ఉన్నటువంటి అంతరింద్రియాన్ని మర్చిపోతుంటారు, అంతరింద్రియంలో చేసినటువంటి పాపాన్ని మర్చిపోతుంటారు. కానీ దేవుని ఎదుట మనము మన అపరాధములను, దోషాలను, పాపాలన్నింటినీ ఒప్పుకొని విడిచిపెట్టాలి. హల్లెలూయా. తన అతిక్రమము విడిచిపెట్టేవాడు తప్పించబడతాడు. హల్లెలూయా. కనికరింపబడతాడు. ఎందుకంటే దేవుని ఎదుట తాను దేవునికి సమర్పించుకున్నాడు. దావీదు అంటాడు, నేను యథార్థమైన హృదయానుసారం అంటాడు. ఎందుకు అంటే దావీదు దేవుని ఎదుట తన యొక్క హృదయ స్థితి అంతటినీ పరిపూర్ణంగా పెట్టేశాడు. నిజంగా దావీదు మనం చూసినట్లయితే దావీదు కొన్ని విషయాలు తప్పులు చేశాడు. హల్లెలూయా. కొన్ని విషయాల్లో తప్పులు చేశాడు. ఆ తప్పులు చేసినటువంటి ఆయనని దావీదుని దేవుడు అంటాడు, నా హృదయానుసారుడు అంటాడు. ఎందుకు అంటే దావీదు ఒప్పేసుకున్నాడు. దావీదు దేవుని ఎదుట ఒప్పేసుకున్నాడు, యథార్థంగా ఒప్పేసుకున్నాడు. నాతాను వచ్చి చెప్పగానే, అయ్యో నేనే ఆ పరిమలో, నేనే ఆ అపవిత్రుడు, నేనే ఆ పాపిని, నేనే ఆ దోషం నా మీద ఉంది. ఒకసారి ఇశ్రాయేలు జనాంగాన్ని లెక్కమని ఆయన చెప్పాడు. ఆయన అంటాడు, యెహోవా చేతిలో 3 దినాలు పడుట మేలు అంటాడు. 3 దినాలు అంటే ఒక దినంకే కొన్ని లక్షల మంది చనిపోతారు. అప్పుడు యెహోవా దూత అర్నోను కళ్ళం దగ్గర ఉంటే ఆ కళ్ళం దగ్గర వెళ్ళినటువంటి అనుభవంలో, అయ్యా ఈ అమాయకులైనటువంటి ప్రజలను చంపడం ఎలా? నేను కదా నీ ఎదుట నేను తప్పు చేసింది నేనే, పాపం చేసింది నేనే, ఆ జనాలను లెక్కించమని ప్రేరేపించింది నేనే కనుక నన్నే చంపు, నా కుటుంబాన్నే శిక్షించు అని అంటాడు. దేవుడు ఆయనను కనికరించి అదే నా శిక్షణ ఆపుతాడు. హల్లెలూయా. అంటే దావీదు చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో దావీదు ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్న దాన్ని బట్టి దేవుడు స్వీకరించాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో దేవుని ఎదుట అవిధేయులుగా ఉంటుంటాం. నేను ఎప్పుడు అవిధేయులుగా ఉన్నాను అనుకుంటుంటాం. కానీ మన హృదయం ఎప్పుడు కూడా విరోధకరమైంది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధకరమైంది. హల్లెలూయా. అది ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి అనుభవంలోకి నడిపించబడదు. కాబట్టి దాని యొక్క క్రియ ఎప్పుడు కూడా మనతో పోరాడుతుంటుంది. హల్లెలూయా. మనం అంధకార దురాత్మ, వాయుమండల దురాత్మ శక్తులతో పోరాడే ముందు, దానికంటే ముందు మన శరీరంతో కొన్నిసార్లు
పోరాడాల్సి ఉంటుంది. హల్లెలూయా. ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థన చేయవలసి ఉంటుంది. మనం దుప్పట్లు కూడా తీయలేము, కప్పుకున్న దుప్పట్లు తీయలేము, పడుతున్నటువంటి కళ్ళు రెప్పలు తెరవలేము, మన బలం అంత గొప్పది. హల్లెలూయా. లేచి కూర్చొని ప్రార్థన చేయడానికి లేవడానికి కూడా బద్ధకం. ఎందుకంటే శరీరం బలహీనమైంది కనుక తొందరగా లేవలేము. కానీ మొట్టమొదటిగా పోరాడవలసింది దేనితోట? మన శరీరంతో. హల్లెలూయా. ఈ శరీరానికి చాలా ఉన్నాయి, శరీరాశలు ఉన్నాయి, శరీర కార్యాలు ఉన్నాయి. హల్లెలూయా. ఈ శరీర కార్యాలు లోపల ఉన్నాయి. మనకి ఆ లోపల ఉన్నటువంటి ఆ శరీర కార్యాలు ఏం చేస్తుంటాయి? మనల్ని శరీర సంబంధులుగా ఉంచి బలహీనులుగా చేస్తుంటాయి, ఆత్మ సంబంధులుగా ఎరగనివ్వు. హల్లెలూయా. 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 కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయాసపడుతుండాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా ఉండడానికి ఎప్పుడైతే ప్రయాసపడుతుంటామో దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. హల్లెలూయా. దేవుడిని ఎదుట మనం పరిశుద్ధులు కాదు, కానీ దేవుడు మనల్ని పరిశుద్ధపరచగలడు. దేవుడు మనల్ని పరిశుద్ధపరచగలడు. కాబట్టి పరిశుద్ధపరచగలడంటే మనం పరిశుద్ధతలోకి నడిపించడానికి మన హృదయాన్ని పురుకొల్పుకోవాలి, మన శరీరాన్ని పురుకొల్పుకోవాలి, మన మనస్సుని పురుకొల్పాలి. హల్లెలూయా. ప్రత్యేకంగా మనం దేవునికి అప్పగించుకోవాలి. నేను ప్రతిష్ఠించబడిన దానిని, నేను ప్రతిష్ఠించబడిన వాడిని, నేను అభిషేకించబడిన వాడిని, దేవునికి నేను సమర్పించబడిన వాడిని, నేను నాజీరు చేయబడిన వాడిని అని చెప్తూ దేవుని కొరకు మనల్ని మనం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నటువంటి అనుభవం నుండి పాపపు అనుభవాలను వెళ్ళకుండా నీతి కార్యాల వైపు మనం నడుస్తున్నట్లయితే దేవుడు మనల్ని పిలుస్తాడు. హల్లెలూయా. మనం చెప్పాం కదా, అబ్రహాము కోసం మాట్లాడుకుంటే తెరాహేమో ఏం చేస్తున్నాడట? తెరాహు బొమ్మలు చేసినటువంటి అనుభవం, తెరాహు చేసినటువంటి బొమ్మలను ఆయన అంటాడంట, నాయన ఈ బొమ్మలు తీసుకెళ్ళి కలంలో ఆరబెట్టరా అంటే, బొమ్మలు అని చెప్పలేదు, ఈ దేవుళ్ళని తీసుకుని కలంలో ఆరబెట్టరా అంటే, అయితే ఆయన మాట్లాడుతున్నాడంటే ఏమని? నువ్వు దేవుడు అయితే నువ్వు నన్ను మోయాలి కదా, నేను నిన్ను మోస్తున్నానేంటి? నువ్వు దేవుడు కదా, నువ్వు నన్ను మోయాలి కానీ నిన్ను మోస్తున్నానేంటి అని చెప్తూ ఆ బొమ్మలతో మాట్లాడుకుంటూ వెళ్తుండేవాడంట. ఒకరోజు కళ్ళంలో అబ్జెక్ట్ బొమ్మల్ని ఏం చేశాడంట? ఇవి దేవుళ్ళు అని చెప్పి ఆ నాన్న చెప్తే, ఈ దేవుళ్ళు అని చెప్పి మోసం చేస్తున్నాడు మా నాన్న అని చెప్పి చెడగొట్టేశాడట. హల్లెలూయా. అంటే దేవుని గురించినటువంటి ఆరాటం ఎవరికుంది? దేవుని కోసం తెలుసుకున్నటువంటి ఆరాటం ఎవరికుందంటే అబ్రహాం గారికి ఉంది. హల్లెలూయా. అప్పటికే అంధకారం అందు ఉంది అని చెప్పొచ్చు. అందుకని అబ్రహామును ప్రత్యేకించి ఆ దేశం నుండి, తన బంధువుల నుండి ప్రత్యేకించి పిలిచి దేవుడు పిలుస్తున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో ప్రత్యేకంగా అబ్రహాము ఆ దేశం నుండి, ఆ ప్రజల నుండి ప్రత్యేకంగా రమ్మని పిలుస్తున్నాడు. కారణం ఏంటంటే అబ్రహాము యొక్క ఆలోచనలు వేరు. అబ్రహాము దేవుడిని వెతికేవాడు. అబ్రహాము దేవుడికి వచ్చినటువంటి జ్ఞానాన్ని ఎరుగుతున్నటువంటి అనుభవం ఉన్నాడు. అబ్రహాము దేవుడికి వచ్చినటువంటి ఆలోచనల కొరకు వెతుకుతున్నాడు. హల్లెలూయా. ఇది నాన్న చాలా మందికి దేవుని మాట చెప్తుంటే వెర్రిలాగా ఉంటుంది, దేవుని యొక్క సత్యాన్ని బోధిస్తుంటే వెర్రిలాగా ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళు కలిగినటువంటిది మేము కలిగినదే సత్యం అనుకుంటున్నారు. వాడు పట్టుకున్న కుదిరికి 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు మూర్ఖంగా వాదిస్తున్నారు తప్ప సత్యం ఇంకోటి ఉంది, 4వ కాలు ఉంది అని ఎవరైనా చెప్తే కనుక అది భరించలేకపోతున్నారు. హల్లెలూయా. సత్యం ఒకటి ఉంది, ఆ సత్యాన్ని అన్వేషించాలన్నటువంటి ఆలోచన దేశంలో ప్రజలకి లేదు. ఎంతసేపు ఒకే ధర్మం, ఒకేలాంటి ఇది, ఒకేలాంటి అది, అదే దేవుడు, ఇదే దేవుడు అని చెప్పి రకరకాలుగా ఉన్నారు. అందులో ఇతర మత సంబంధమైనటువంటి ఆ కేటర్లో ఉన్నారు, మన సంబంధమైనటువంటి మతాలను కూడా ఉన్నారు. హల్లెలూయా. మన క్రైస్తవ సమాజంలో కూడా మూర్ఖత్వంగా, మూఢిస్తులుగా లేదా మూఢనమ్మకాలతో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడంటే లోకమును ప్రేమించమన్నాడు. అంటే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దని ఇంకో మాట చెప్పాడు. హల్లెలూయా. యేసు ప్రభువు లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే మనుషులు, లోకం అంటే మట్టి కాదు, మనుషులు అని చెప్పి గురజాడ ప్రభు చెప్పాడు. మనుషులు, ఈ మనుషులను దేవుడు ప్రేమిస్తున్నాడు. మనం కూడా మనుషులను ప్రేమించేటువంటి వారుగా ఉండాలి, మనం మనుషులను ద్వేషించే వారుగా ఉండకూడదు. కొన్ని సందర్భాలు మన చుట్టాల బంధువులు, మన స్నేహితులు, మన ఇంటి వాళ్ళు, మన ఇరుగు వాళ్ళు, మన ఊరు పక్క ఊరు వాళ్ళు మనకు పెళ్లి చెప్పారనుకోండి. కొంతమంది మనలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలు నేను పెళ్ళికి నేను వెళ్ళండి అంటాడు. వాళ్ళు మనుషులే, మనం మనుషులే, వాళ్ళు బతుకుతున్నారు, మనం బతుకుతున్నాం. అదే భూమి మీద పడుతుంది, అదే భూమి మీద పడ్డా మనం అందరం తింటున్నాం, కానీ ఆ పెళ్లికి వెళ్ళండి అంటాడు.
లేదా ఆ కార్యానికి వెళ్ళాలండి, చవట కార్యాలకు నేను తిన్నాండి, ఆ చావు భోజనానికి నేను వెళ్ళాలండి, లేదా ఇంకా మిగతా కార్యక్రమానికి నేను వెళ్ళాలండి. అరే మనుషుల్ని మనిషిగా ప్రేమించినటువంటి మానవత్వం లేదు మనకి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది. మనమేమో రకరకాలైనటువంటి ఆచారాలను పట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే వెనక్కి లాగుతున్నాం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నటువంటి ఆ పరిశుద్ధత అంటే దీనిని బట్టి రాదు. లోపలికి వెళ్ళింది తినేటువంటి ఆహారం ఎప్పుడు కూడా మనిషిని అపవిత్రపరచదు. హల్లెలూయా. తినే ఆహారం బట్టి ఎప్పుడు కూడా మనిషి అపవిత్రపరచబడదు. లోపల నుంచి వచ్చేటువంటి మాటలు, లోపల నుంచి వచ్చేటువంటి క్రియలు, కార్యాలు, గుణాలు ఇవి మాత్రం మనిషిని అపవిత్రపరుస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే చాలా సందర్భాల్లోనూ దేవుని విడిచిపెట్టేసేసి, దేవుని కార్యాలను విడిచిపెట్టేసి మన ఆచారాలను ఎక్కువ పాటిస్తున్నాం. చాలా మంది అన్య జీవితాల్లో ఉన్నటువంటి వారు కూడా మా తాత ముత్తాతలు ఎలాగే చేస్తారు కనుక మనం ఎలాగే చేయాలరా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాళ్ళకు ఒక మూఢనమ్మకం ఉంది, మూఢభక్తి ఉంది. మనలో కూడా ఒక మూఢభక్తి ఉంది, మన సహోదరులకు కూడా. కానీ మనమేమో ఈ సమాజానికి మనం వెలిగించేవాళ్ళు. హల్లెలూయా. లోకానికి మీరు వెలుగై ఉన్నారు అంటే మీ ద్వారా నేర్చుకోవాలి, మీ వెలుగులోనికి వాళ్ళు రావాలి, మీరు అనేక మంది చైతన్యపరిచేవారుగా ఉండాలి. హల్లెలూయా. లోకానికి మీరు ఉప్పై ఉన్నారు, సంఘానికి కాదు ఉప్పు. హల్లెలూయా. సంఘానికి మనం ఉప్పు కాదంట, అంతే కదండి. లోకానికే ఉప్పై ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే లోకానికి మీరు అవసరమైన వాళ్ళు. వాడు మన కులవాడు కాదు, వాడు మన మతవాడు కాదు, మన దేశవాడు కాదు, వాడు మన ఊరోడు కాదు, వాడు మన ప్రాంతం వాడు కాదు, వాడు మన భాషవాడు కాదని చెప్పేసి మనుషులను ధృవీకరించేటువంటి అనుభవంలో మనుషులు ఉన్నారు. కానీ ఏదైనా దేవుని సంఘం అలా ఉండడానికి లేదు. హల్లెలూయా. ఏ భాషైనా కానీ, పాకిస్తాన్ అయినా పర్వాలేదు, చైనా వాడైనా పర్లేదు, లేదా ఇంకొక రకం ఇంక దేశం అందరూ మనుషులే. దేవుని యొక్క స్వరూపం మంది, దేవుని యొక్క పోలిక చొప్పున చేయబడినటువంటి వారి భాషలు మారినా, రంగులు మారినా, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణాలు మారినా కానీ మనందరం దేవుని బిడ్డలమే. హల్లెలూయా. కానీ అలాంటి మానవత్వాన్ని మనం కలిగి ఉన్నటువంటి అనుభవం ఉండదు. పరిశుద్ధతకి మళ్ళీ దాటకం కాదు. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండడానికి అయ్యో ఆ కార్యక్రమానికి వెళ్తే నేను అపవిత్రం అయిపోతానేమో, ఒకవేళ ఈ పెళ్లికి వెళ్తే అపవిత్రం అయిపోతానేమో, ఈ చావు భోజనం తింటే అపవిత్రం అయిపోతానేమో, ఈ చావు దగ్గరికి వెళ్ళి ముట్టుకుంటే అపవిత్రం అయిపోతానేమో. ఇప్పటికి కూడా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ శవాన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళి వచ్చినట్టునే తలంటూ స్నానం చేస్తుంటాం. అది ఎందుకు మన పెద్దలు నేర్పించారంటే, ఒక శవం ఏదైనా కానీ, పశువైనా కానీ, మనుషులైనా కానీ, కుక్కలైనా కానీ, ఆ శవం దగ్గర ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియాను ఇంట్లోకి వస్తే పిల్లలు ఉంటారు, చెడ్డబిడ్డలు ఉంటారు, పెద్దలు ఉంటారు, ఆ బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల బలహీనతలు వస్తాయి. కాబట్టి స్నానం చేసుకోవడం మంచిదే. కానీ ఈ మధ్యలో కొన్ని సందర్భాల్లోనూ నేను అక్కడి నుంచి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళాను, చేస్తే అక్కడికి వెళ్ళాను అంటే కానీ కొన్ని సందర్భాలు పసుపు నీళ్ళు చదువుకుంటున్నాం, లేదా కొన్నిసార్లు నీళ్లు స్నానం చేస్తుంటే కానీ లోపలికి వెళ్ళాము. హల్లెలూయా. హల్లెలూయా. స్నానం చేయడం తప్పని కాదు, స్నానం చేయడం మంచిదే. కానీ అదే స్నానం ఆచార వ్యవహార బద్ధంగా మారిపోకూడదు, మూఢనమ్మకంగా మారిపోకూడదు. అదేంటంటే మన ఆరోగ్యానికి మంచిది. హల్లెలూయా. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు, పరిశుద్ధులుగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం పరిశుద్ధులుగా ఉండడానికి ఆశపడాలి. ఈ పరిశుద్ధులుగా ఉండడానికి ఆశపడుతున్న సందర్భంలో కొన్ని కార్యాలు ఎదురవుతుంటాయి. కొన్ని జీవన విధాన శైలిలో కొన్ని కార్యాలు ఎదురవుతుంటాయి. ఏవి న్యాయమైనవి, ఏవి ఖ్యాతి కలిగినవి, ఏవి రమ్యమైనవి వాటిని ఎరిగి జ్ఞానంతో నడుచుకోవాలి. హల్లెలూయా. కానీ ఈ మధ్యలో మనకు స్వంత జ్ఞానం ఉపయోగించి దేవుని జ్ఞానాన్ని పక్కన తీసి మనం ఏం చెప్తుంటాం, కొన్నిసార్లు పరిగెడుతుంటాం. ఇది ప్రమాదం. హల్లెలూయా. ఒకసారి చూద్దాం, యోహాను సువార్త 15వ అధ్యాయం. ఈ పరిశుద్ధతను మనం అనుసరించడానికి ఏం చెప్తుందంటే, మొట్టమొదటిగా దేవుని యొక్క మాట ఏం చెప్తుందంటే, క్రమంగా బైబిల్ గ్రంథాన్ని ధ్యానించే వారిగా ఉండాలంట. ఒకసారి చూడాలి. పదిహేను అధ్యాయం మొదటి నుంచి చదివిన పర్లేదు, మూడవ నుంచి చదివిన పర్లేదు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపుని ప్రతి తీగె ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపాలని తీసివేయును. బట్టి పవిత్రులై ఉన్నారు,
నా యందు నిలిచిండుడి. దేవునికి స్తోత్రములు గాక. ఇక్కడ ఏమంటుందంటే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఏంటన్నమాట? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగే ఆయన తీసి పారవేయను. అంటే యేసు ప్రభు ఎలాగైతే సారం కలిగి జీవించారో, ఎలాగైతే ప్రేమ కలిగి జీవించారో, ఎలాగైతే దేవుని యొక్క చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేరుస్తున్నారో, దేవుని యొక్క వాక్యానుసారంగా ఎలాగైతే జీవిస్తున్నారో, లేఖనాలు ఎలాగైతే నెరవేరుస్తున్నారో, ఎదినాన్న దేవుని యొక్క సంఘం అనేటువంటి మనం కూడా అలాగే క్రీస్తును అనుసరించి నడిచేటువంటి వారిగా ఉన్నాం. హల్లెలూయా. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. సరే, నాలో ఫలింపని ప్రతి తీగే తీసి పారవేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుని వాక్యం అవసరమైనది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనుషులు పరిశుద్ధులుగా మార్చబడతారు. అయ్యా, మేము మరి చదువుకుంటారు, మరి చదువులేనటువంటి వారు మేము అంటే వాక్యం విన్న వాక్యాన్ని తీసుకుని దానిని భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఒక ఆయనని జైల్లో పడేశారంట. బైబిల్ గ్రంథాన్ని ఎక్కువ చదువుతున్నాడని తీసుకుని జైల్లో పడేశారు. దేశంలో తీసుకుని పడేసిన తర్వాత చదివినప్పుడేమో గుర్తులేవు. ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత ఆ సందర్భాలను ప్రార్థన చేస్తూ కళ్ళు మూసుకుని ఆ జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. పేజీలు ఆ పేజీలో ఏం చదివాను, ఈ పేజీలో ఏం చదివాను అనేది గుర్తు తెచ్చుకుంటున్నాడు. యోహాను సువార్తలో ఏముంది అని చెప్పి తెచ్చుకుంటున్నాడు. చాలా విషయాలు ఆయనకి ఇంకా మర్మమైన సంగతులు కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆసక్తి. హల్లెలూయా. ఆయన ఆసక్తిని బట్టి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆశపడు కారణం దేవుడు తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. మనం ఆ బైబిల్ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు మనం ఏమవుతామంట? పరిశుద్ధులుగా పవిత్రులుగా మారుతున్నటువంటి అనుభవంలోకి నడిపించబడతాం. చూడండి, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచినది, మీ యందు నేను నిలిచిందును. హల్లెలూయా. దేవుని వాక్యము మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుని యందు మనం నిలిచిన్నాం, దేవుడు మన యందు నిలిచినాడు. మనం కలిసినప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. హల్లెలూయా. వాక్యము మన యందు నిలిచినప్పుడు మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తుంది. చూడండి, అదే యోహాను సువార్త 17వ అధ్యాయంలో పదహారు వచనం చదవండి. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కాదు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. లోకములకు పంపిన ప్రకారము నేను వారి లోకములకు పంపితిని. హల్లెలూయా. నీ వాక్యం సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. ప్రతిష్ఠ అంటే పరిశుద్ధపరిచి అభిషేకించి ప్రత్యేకపరచడం. హల్లెలూయా. ప్రతిష్ఠించడం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. దేవుని వాక్యము ఏం చేస్తుందట? ప్రతిష్ఠిత పరుస్తుంది, ప్రతిష్ఠ చేస్తుంది, ప్రత్యేకపరుస్తుంది. హల్లెలూయా. ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపితిని. హల్లెలూయా. వాక్యము మనల్ని సత్యమునికి నడిపిస్తుంది. వాక్యం మనల్ని ప్రతిష్ఠిస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. వాక్యం ధ్యానించడం ద్వారా, వాక్య క్రమాన్ని కలిగి ఉండడం ద్వారా మనం ఏమవుతామంటే దినదినము పరిశుద్ధపరచబడతాం. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. ఒకసారి చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక 3:16 చూడండి. ఇక్కడ చెప్పబడుతున్నట్టుగా దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉంటున్నట్లుగా దైవావేశం కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఇక్కడ వాక్యం చదువుతున్నప్పుడట ఏమొస్తుందట? ఉపదేశించడం జరుగుతుందట. హల్లెలూయా. వాక్యము
చదువుతున్నప్పుడు ఏమవుతుందట, ఉపదేశించడానికి చదవండి మరొకసారి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఉపదేశించడానికి సరిపోయింది. వాక్యాన్ని మనం ఎరిగితే ఉపదేశించడం చేయొచ్చు. ఇప్పుడు కనుక వదిలితే చాలామంది ఉపదేశించేవాళ్ళు, అంటే బోధించే వాళ్ళు చాలామంది మనలో ఉన్నారు. హల్లెలూయా. మా విషయం అయితే గంటల తరబడి మాట్లాడుతున్నంటాడు. అలాగే గ్రహిస్తాను. అలాగే సిరి తల్లి ఒకవేళ ఎవరికైనా ఇచ్చినా కానీ అనర్గలంగా సారనామ్ గారు అమ్మా వీళ్ళందరూ గంటల తరబడి మాట్లాడుతున్నటువంటి అనుభవంలోకి రావాలంటే వాక్యాన్ని అనర్గలంగా చదువుతున్నటువంటి అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. మొదటి కాల సమయంలో చాలామంది వాక్యాలు చెప్తుంటే ఇంత బాగా చెప్తున్నారు, నాకంటే బాగా చెప్తున్నారు అనిపించింది. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని అతి సామర్థ్యంలోనికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఏదో ఒక సందర్భాన్ని పట్టుకొని ఒక టాపిక్ని పట్టుకొని ఉండిపోకుండా ప్రతి దినము కూడా ఉపదేశించడానికి సిద్ధపడి ఉండాలట. హల్లెలూయా. మన ముందుకి చాలామంది ఆహారం కోసం ఆకలితో వచ్చేటువంటి వారు కొంతమంది ఉంటారట. ఏ ఆహారం అంటే ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి ఆహారం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం కొరకు. హల్లెలూయా. ఆ ఆహారం కొరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వారికి ఆహారం పెట్టగలలాగిన ఉపదేశం చేసేవారిగా ఉండులాగిన ఏం చేయాలట, సిద్ధపడి ఉండాలట. హల్లెలూయా. ఉపదేశం నీ నుంచి రావాలంటే మొదట ఏం చేయాలి, నువ్వు వాక్యాన్ని ధ్యానించాలి. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించాలి. ఒకసారి చదవండి. అక్కడ దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లుగా దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. ఉపదేశించే అనుభవం రావాలన్నా, ఖండించే అనుభవం రావాలన్నా, తప్పుదిద్దే అనుభవం రావాలన్నా, నీతి యందు శిక్ష చేసే అనుభవం రావాలన్నా ఏం చేయాలంటే మొట్టమొదటిగా వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఉపదేశించగలం, ఖండించగలము, తప్పుదిద్దగలము, నీతి యందు శిక్ష చేయగలము. కానీ ఇదేది లేకుండా మనం ఖండించగలమా? వాక్యము మనకు ముందు తెలుసుంటే ఇది కాదండి, అబ్రహాము హారాన్లో లేదండి, కనాన్లో నుండి వచ్చాడండి అని చెప్పచ్చు. కనాన్లో కాదండి, ఐగుప్తు నుండి అబ్రహాం వచ్చాడండి అని చెప్పచ్చు. ఎప్పుడు వాక్యం బాగా ఎరిగిన తర్వాత కనాన్లో నుంచి నేను నాకులాంటి ఎప్పుడైనా ఒకవేళ అబ్రహాం ఐగుప్తు నుండి బయలుదేరాడు అని అన్నాను అనుకోండి, కాదండి హారాన్లో నుంచి బయలుదేరాడండి, లేదా ఊరు నుంచి బయలుదేరాడండి అని చెప్పచ్చు కదండి. నేనేమైనా అసత్యంగా మాట్లాడితే మీరు ఖండించేవారుగా ఉండొచ్చు, ఉపదేశించేవారుగా ఉండొచ్చు, తప్పుదిద్దేవారుగా ఉండొచ్చు, నీతి యందు శిక్ష చేసేవారుగా ఉండొచ్చు. మీరు ఒకవేళ నేను కనుక వచ్చేసి పాపం చేయండి కానీ ప్రార్థన చేస్తే పాపం పోతుంది అని చెప్పాడు అనుకోండి, అప్పుడు మీరు వచ్చి వాక్యం చేత మాట్లాడవచ్చు. క్రీస్తు యేసునందు ఉన్నటువంటి నీ అనుభవంలో ఉన్నటువంటి నీవు దేవునికి ప్రతిష్ఠించబడిన వాడివి. పాపానికి మీద అధికారం లేదు, నీ దగ్గర నుంచి పాపపు క్రియలు రాకూడదు అని చెప్పగలవు. కానీ పాపం నాకులాంటి చెప్పొచ్చు అనుకో, నువ్వు విశ్వసించావు కనుక నీ పాపాలన్నీ పోయాయి అని చెప్పొచ్చు అనుకోండి. కానీ విశ్వసించినటువంటి నీ విశ్వాసము దేవుని యందు పరిపూర్ణమై ఉండినట్లయితే ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని బట్టి నీ పాపం పరిహరించబడుతుంది, విమోచించబడుతుంది అని వాక్యం తెలిస్తేనే నువ్వు చెప్పగలుగుతావు. హల్లెలూయా. వాక్యపు లోతును మనం తెలుసుకున్నట్లయితే ఎలాంటి వారితోనైనా ఎదుర్కొనవచ్చు, ఏ విధమైనటువంటి వ్యక్తులతోనైనా ఎదురాడవచ్చు, ఉపదేశించవచ్చు, ఖండించవచ్చు, తప్పుదిద్దవచ్చు, నీతి యందు శిక్ష చేయొచ్చు. వాక్యం అనేటువంటి అనుభవం మనకు పరిపూర్ణంగా తెలియనప్పుడు మనం పరిశుద్ధులుగా మనం మార్చబడలేము, ఇతరులకి మనం పరిశుద్ధత కోసం బోధించలేము. హల్లెలూయా. ఒక పాస్ గారు మాట్లాడుతూ మనందరం పరలోకానికి వెళ్ళలేము, ఎందుకంటే మనందరం దుర్మార్గులమి, నీచులమి, దౌర్భాగ్యులమి, కాబట్టి ఎవరు పరలోకానికి వెళ్ళలేము అని చెప్తే అప్పుడు మనం ఏం చెప్పాలి? మనం అందరం అపరాధముల చేతను పాపముల చేతను సచిన వారం విన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభువానందు ఎఫెసీ గ్రంథంలో 2వ అధ్యాయం ప్రకారంగా క్రీస్తు యేసునందు ఉన్నవారికి శిక్ష విధి లేదు. హల్లెలూయా. మన బలహీనలు మరి ఎరిగే దేవుడు మనల్ని ప్రేమించాడు. నిజానికి ఆయన చెప్తున్నట్టుగా మనలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి పరలోకం వెళ్ళేటువంటి అర్హత లేదు. కానీ ఆయన మహాకృప ద్వారాగా
క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి, రక్షణ పొందుకోవడాన్ని బట్టి ఏ శిక్ష విధి మనకు లేకుండా ఆ పరలోక మోక్ష మార్గం మనకు దొరికింది. హల్లెలూయా. ఇది ఆయనని ఎదుర్కోవాలంటే వాక్యము మనకు క్షుణ్ణంగా తెలియాలి. పరిశుద్ధత మనకు రావాలంటే వాక్యం లేఖనంలో ప్రకారంగా క్రమమైనటువంటి జీవితాన్ని మనము అలవర్చుకోవాలి. చదవండి కిందకి, కీర్తన గ్రంథం ఒకసారి చదవండి. 19 యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి 9 చదవండి. యవనస్తుడు దేని చేత తన నడత సిద్ధపరచుకొందురు. అవును. ఈ వాక్యమును బట్టి ఆ. దానిని జాగ్రత్తగా చూసుకుని చేతనే కదా. అవును. నా పూర్ణ హృదయముతో నేను వెతికినాను. అవును. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యవనస్తులు దేవుని చేత తమ నడత శుద్ధి చేసుకుందరు అంటే నీ వాక్యముని బట్టి. హల్లెలూయా. మన వాక్యం, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మన నడతను శుద్ధి చేసుకుంటాం. అంటే వాక్యం మనలో ఉంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా పరిశుద్ధపరచబడతాం. హల్లెలూయా. మీకు ఇది ఎక్కినట్టుగా లేదు, కానీ చాలా శ్రమ పడితే ఇది ఆర్ స్టాన్లీ అని ఒక బ్లెస్సింగ్ యూత్ మిషన్ అనేటువంటి మిషన్ డైరెక్టర్ గారు చక్కని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో నుంచి నేను ధ్యానించి మళ్ళీ నేను మరొకసారి ఆలోచించి మళ్ళీ రాసుకుంటూ వచ్చాను. హల్లెలూయా. అంటే ఈ విషయాలు అంత తొందరగా మనకి ఎక్కువ, ఎందుకంటే మన సామర్థ్యం వేరు. హల్లెలూయా. ఒకవేళ ఎల్కేజీ, యూకేజీ లేదా ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ ఇలా అంటే అనుభవం ఉండొచ్చు కాక, అంటే మీరు తక్కువలని కాదు, ఎక్కువలో ఉండొచ్చు. హల్లెలూయా. ఎంత ఎక్కువలైనా కానీ కొన్ని సందర్భాల్లో ఒక బాణి నుంచి ఇంకొక బాణీకి వెళ్ళడం అంటే కొంచెం కష్టం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యం ధ్యానించడం బట్టి ఏమవుతుందంటే అక్కడ యవనస్తులు దేని చేత మన అర్థను శుద్ధిపరుచుకుందంటే నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు ద్వారా చేతనే కదా. హల్లెలూయా. వాక్యానుసారంగా జీవించడాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడతాం. వాక్యాన్ని ధ్యానించడాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడతాం. అదే కీర్తన గ్రంథం 37వ అధ్యాయం ఒకసారి చేయండి. ముప్పై 31 వచ్చినమ్మా. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. నీతిమంతుల కొరకు పొంచిండు వారిని చంపజూతులు. ఇక్కడ వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉంది. హల్లెలూయా. ఎవరి హృదయంలో? మన హృదయాల్లో ఉండాలి. హల్లెలూయా. మన హృదయాల్లో దేవుని యొక్క ధర్మశాస్త్రం మన హృదయాల్లో ఉండాలి. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం మన హృదయాల్లో ఉంటే మనం పరిశుద్ధపరచబడతాం. హల్లెలూయా. రూలు ఒక ఆటలో గేమ్ ఆడుతున్నాం అనుకోండి, ఆ గేమ్లో రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని మనం పాటిస్తే, మనం ఆ రూల్స్ని బ్రేక్ చేయకుండా ఆడితే ఆ గేమ్లో విన్ అవుతాం. రూల్స్ని బ్రేక్ చేసుకొని ఉన్నటువంటి పరుగు పందెం ఉందనుకోండి, దానికి నిడువుగా అంకెలు వేసేసి ఒక్కొక్కరు గదిలో నుంచి ఒక్కొక్కరు పరిగెట్టాలి. ఇగో ఉన్నాయి కదా, 1, 2, 3, 4, 5 గదులు ఉంటాయి. 1వ నెంబరు, 2వ నెంబరు, ఎవరు ఏ గదిలో ఆ గదిలో నుంచి పరిగెట్టాలి. ఒకవేళ వీడు పరిగెట్టి మన అన్వితులకు కానీ అభిషేకులకు కానీ ఇటు నుంచి పరిగెట్టి అటు నుంచి పరిగెట్టి ఇటుకెళ్ళి వెళ్తే సుఖం లేదు. వాడికి నియమించినటువంటి గడుల్లో పరిగెట్టాలి. హల్లెలూయా. ఆ క్రమంలో పరిగెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని రీచ్ అవుతాడు. ఆ రీచ్ అయిన బట్టి క్రమంగా పరిగెత్తడాన్ని బట్టి బహుమానం దొరుకుతుంది. అలాగనే దేవుని యొక్క వాక్యము మనం ఎరిగినటువంటి వాక్యానుసారంగా జీవిస్తున్నట్లయితే అప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం. మనం పరిశుద్ధపరచుకునేటువంటి అవకాశం మనకి దొరుకుతుంది. ఆ సేమ్ టైంలో దేవుడు సహాయం చేస్తారు. హల్లెలూయా. మరొకసారి చదవండి. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో నున్నది, వారి అడుగులు జారువు. భక్తిహీనులు నీతిమంతులు కొరకు పొచ్చిండు వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపుడు. హల్లెలూయా. మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండడాన్ని బట్టి అడుగులు జారవో, మనం పరిశుద్ధంగా స్థిరంగా ఉంటాము. కొన్ని సందర్భంలో అపాయాలు, కొంతమంది మనల్ని పడగొట్టాలని చూసినప్పుడు వాటిని పడిపోకుండా ఉండడానికి దేవుడు మనకు
సాయం చేస్తాడు. అందుకని వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపుడు. హల్లెలూయా. కారణం ఏంటంటే నీ హృదయంలో ఆయన ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండడాన్ని బట్టి, ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని మనం కలిగి ఉండడాన్ని బట్టి ఏమంటుందట, వారి యొక్క చేతికి నీవు నీతిమంతుడు అప్పగింపబడడు. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి జీవితం ఏం చేస్తుందంటే నీతిమంతుడిగా చేస్తుంది. ఈ నీతిమంతుడిగా ఉన్నటువంటి వారిని దేవుడు ఇంకా ఎక్కువ, అంటే తనతో ఆయన ఉంటాడు. నీతిమంతుడు ఎవడు అంటే ఆయనే. హల్లెలూయా. నీతిమంతుడు అప్పుడు లేడు, అందరూ దారి తప్పి తొలగిపోయారు. కానీ నీతిమంతుడిగా ఉన్నటువంటి దేవాది దేవుడు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వారికి ఏ మేలు కొదవేయదు. ఆయన యందు క్రీస్తు యేసునందు ఉన్న వారికి శిక్ష విధి కలుగదు. కారణం ఏంటంటే ఆయన వల్లనే మనకు ఆశీర్వాదాలు మేలులు రాబోతున్నాయి. హల్లెలూయా. ఆయన యందు నిలిచి ఉండాలి. నేను నిజమైన ద్రాక్షావళిని ఒకసారి చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. అవును అవును అవును. అంటే నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగే ఆయన తీసి పారవేయను. అంటే ఇప్పుడు ఆయనలో నిలిచినటువంటి వారు ఫలిస్తారు. ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చినటువంటి వారు ఫలిస్తారు. హల్లెలూయా. ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారు ఫలిస్తారు. ఆయన లాంటి స్వభావం కలిగినటువంటి వారుగా మార్చబడతారు. ఇప్పుడు క్రీస్తు యేసులు కలిగినటువంటి మనసు మీరును కలిగి అని పౌలు గారు చెప్తున్నట్టుగా మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే ఆయన మన యందు నిలిచినప్పుడు. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మనసు మనం పరిపూర్ణంగా పొందుకుంటున్నప్పుడు మనం క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు మనకు కూడా వస్తుంది. ఇది నన్ను చూసినప్పుడైతే మన హృదయం మానవ మనసే ఎక్కువ శాతం మనం డామినేషన్ చేస్తుంటుంది కదా. మానవ మనసే, మానవ హృదయమే, మానవ ఆలోచనలే, శరీరానుసారమైనటువంటి కోరికలే, శరీరానుసారమైనటువంటి బుద్ధులే మనం ఏర్పడి చేస్తున్నాయి కదా. అవి ఎలాంటివంటే ఒకసారి చూసినట్లయితే చూడండి. ఒకసారి కీర్తన గ్రంథం 'సామెతల గ్రంథం తీయనమా. సామెతలు అక్కడ 7 పాపాల కోసం రాయబడి ఉంటాయి. చదవండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అవును అవును అవును. చాలా 6:16 అక్కడ ఏముందట, యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు. ఏంటట 6? 7 ఆయనకి హేయములు. 1 అవే పనిగా అహంకార దృష్టి. మన దగ్గర ఆటోమేటిక్గా అది అప్పుడప్పుడు వస్తుంటుంది. హల్లెలూయా. అహంకార దృష్టి వస్తుంటుంది. కలలాడు 4. ఏంటి కలలాడంటే అబద్ధాలు కలలాడేటువంటి 4. కలలు అబద్ధాలాడేటువంటి 4. నిరపరాధులను చంపు చేతులు. కొన్ని సందర్భాల్లో మనుషులు పగడాల ప్రవీణ్ కుమార్ గారిని నిరపరాధ నిజంగా ఎవరికి హాని చేయలేదు. ఆయన బట్టి కొంతమంది అనాథలు బ్రతుకుతున్నారు, దిగ్మలను బ్రతుకుతున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. కానీ ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు. నిరపరాధం చెప్పేటువంటి చేతులు ఎవరికి మనుషులకు ఉన్నాయి. చదవండి. దురాలోచనలు యోచించు హృదయం. దురాలోచనలు యోచించేటువంటి హృదయం ఎవరి దగ్గర? మానవ హృదయంలోనే, మనుషుల యొక్క హృదయాల్లోనే దురాలోచనలు కలిగినటువంటి హృదయాలు ఉన్నాయి. కీడు చేయటం త్వరపడి పరుగులెత్తే పాదాలంట. హల్లెలూయా. కీడు చేయడానికి పరుగులెత్తేటువంటి పాదాలు ఉన్నాయి. ఎవరి దగ్గర? మనుషుల దగ్గరే. ఇప్పుడు కాలక్రమేణా వచ్చేసరికి మన దగ్గర అవి కనుమరుగైపోతున్నాయి. హల్లెలూయా. లేదా అంటే యేసు ప్రభువును అంగీకరించడాన్ని బట్టి వాటిని విడిచిపెట్టి మనం దేవుని యొక్క పరిశుద్ధతలోనికి వస్తున్నాం. అంతే కదమ్మా, కాదా? ఒకసారి చదవండి. అవేమనగా అహంకార దృష్టి. ఇప్పుడు నాకు లేదు అని చెప్పొచ్చు మనం. హల్లెలూయా. చెప్పగలమా లేదా? ఇంకా ఉందా? లేదు, నా దగ్గర లేదు అన్నట్టు. కలదాడు నా దగ్గర. నీకు అబద్ధం ఆడాల్సిన పని నాకేముందండి? నిరపరాధులను చంపేటువంటి చేతులు. అయ్యయ్యో, నేను మనుషులను చంపేటువంటి దౌర్భాగ్యుడిగా
లేనండి, మారిపోయాను. ఒకప్పుడు నాకు కోపం అయితే చంపేసేలాగా ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. హల్లెలూయా. కారణం దేవుని కలిగి ఉండడాన్ని బట్టి. దుర్యాలోచనలు యోచించే హృదయం, దురాలోచనలతో నింపబడుతున్నటువంటి హృదయం, కుట్రలతో నింపబడుతున్నటువంటి హృదయం లేదండి నాకు ఇప్పుడు. హల్లెలూయా. కారణం దేవునితో నింపబడ్డాన్ని బట్టి, వాక్యంతో నింపబడ్డాన్ని బట్టి. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తేటువంటి పాదాలు. కొన్నిసార్లు మనుషులు తాగకుండా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, చాలా సౌమ్యంగా ఉంటారు, చాలా దీనులుగా ఉంటారు. తాగిన తర్వాత అబ్బో వాటితో మాట్లాడలేము, ఏమండి వాళ్ళతో అసలు సరిపోలేము. వాళ్ళు ఏమంటారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి పాండిత్యం అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. మనల్ని వదిలిపెట్టరు. ఏదేవో రాజకీయ విషయాలన్నీ కూడా అప్పుడే చెప్పిస్తుంటాడు, దైవికమైన విషయాలు కూడా అప్పుడే చెప్పిస్తుంటాడు. కారణం ఏంటంటే ఎక్కిసింది దిగదు, అది కిక్కెక్కిసిన తర్వాత అలాంటి అనుభవం. కానీ అన్ని విషయాలలో కూడా ఏ మనిషిని కూడా జడ్జిమెంట్ సరిగా అంటే తప్పుగా చేయకూడదంట. జడ్జిమెంట్ తక్కువడు ఇది రాదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే నాకున్న సామర్థ్యం నాకుంటుంది, మీకున్న సామర్థ్యం మీకుంటుంది. కానీ కొంతమంది సామర్థ్యం కొన్నిసార్లు మాత్రం బయటకు వస్తుంది. హల్లెలూయా. ఈ తాగుబోతుడి సామర్థ్యం అప్పుడు వస్తుందేమో చూద్దాం. కిందకి వెళ్దామా మరొకసారి. దుర్యాలోచనలను యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తేటువంటి పాదాలు. కొన్నిసార్లు ఈ కీడు చేయడానికి గంజాయి లేదా డ్రగ్స్ తీసుకున్న తర్వాత వాడు ఏం చేస్తున్నాడో ఆ మధ్యలో వాడికి తెలియదు, అది మైక్రోలో ఉంటాడు. కొన్ని సందర్భాల్లో వాడు ఎదిగినటువంటి కలిసినటువంటిది. కొన్నిసార్లు క్రూరంగా ఉన్నాడు. మనిషి ఎందుకు ఇలా క్రూరంగా ఉన్నాడంటే క్రూరుల మధ్యలో నివాసం చేసినప్పుడు క్రూరత్వం ఆటోమేటిక్గా వస్తుంది. కొన్ని సందర్భాల్లో జంతువులు ఉన్నాయి, క్రూర జంతువులు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి. క్రూర జంతువులు క్రూరత్వం చూపించడానికి గల కారణం ఏంటంటే వాటి యొక్క తత్వం మొదటి నుంచి ఆ జీన్స్లో ఉన్నాయి. వాటిని బట్టి అలాంటి క్రూరత్వం ఉంటుంది. ఒకసారి జూలోను చాలా పులులు ఎక్కువైపోయాయంట. పులులు ఎక్కువైపోయాయి అని చెప్పేసి ఆ జూలో ఉన్నటువంటి వారు పులులు తీసుకుని అడవిలో వదిలిపెట్టమన్నారంట. అడవిలో వదిలిపెట్టమనగానే ఆ పులుల్ని కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ పులులు ఏవి కూడా కనబడలేదంట. కారణం ఏంటంటే అవి ఆ పులులు కుక్కల చెట్టులో చంపబడి తినబడ్డాయట. హల్లెలూయా. కారణం ఏంటంటే అవి పుట్టిన దగ్గర నుంచి జీవులో ఉండడం బట్టి క్రూరత్వం వాటికి అలవర్చుకోలేదు, సాధత్వం కలిగి ఉంది, అంటే మృదుత్వం కలిగి ఉన్నాయి. ఆ మృదుత్వం కలిగినటువంటి అనుభవం ఉండడాన్ని బట్టి క్రూరమైనటువంటి అడవులో ఉన్నటువంటి జంతువులు, కుక్కలు, రేస్ కుక్కలని లేదంటే అడవులో ఉన్నటువంటి నక్కలని కొన్ని ఉంటాయి కదా, అవి ఏం చేశారంటే ఈ పులులు చుట్టుముట్టి చంపేసేయండి. హల్లెలూయా. ఇది నేను కథ చెప్పట్లేదు, ఉన్నదే చెప్తున్నాను. ఒక ఆర్టికల్లో పేపర్లో రాసినటువంటి మాట. అంటే ఇలాంటి సందర్భంలో అంటే అవి క్రూరత్వం కలిగినటువంటి మనుషులతో, క్రూరత్వం కలిగినటువంటి జంతువులతో ఉంటే క్రూరత్వం అలవర్చుకుంటాయి. శాదత్వం కలిగినటువంటి అనుభవం ఉంటే శాదత్వం అలవర్చుకుంటాయి. కీడుతో పరుగులెత్తే పాదాలు ఎప్పుడు ఉంటాయంటే కీడు కలిగినటువంటి ప్రజల మధ్యలో ఉండడాన్ని బట్టి. హల్లెలూయా. కాబట్టి ఈ మనుషుల మధ్యలో ఉన్నటువంటి ఈ పాపాలు మన దగ్గర లేవు. కనుమరుగే కారణం ఏంటంటే దేవుడు మన దగ్గర, దేవుని యొక్క సన్నిధి ఉండడాన్ని బట్టి ఆ పాపానికి చోటు లేదు. ఒకసారి చూద్దాం మార్కు సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త. అక్కడ 13 పాపాలు కనబడతాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. హల్లెలూయా. ఏంటండి ఇవి? నేను అక్కడ రాసుకుని వచ్చాను లెక్కెట్టి, మరి 13 ఉన్నాయి. ఏంటట? 13 ఉన్నాయి. చదువుతాను. లోపల నుండి అనగా మనుషుల హృదయం నుండి దురాలోచన. మన హృదయాల్లో అప్పుడప్పుడు వస్తుంటాయి దురాలోచనలు, అమ్మా, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు. దొంగతనం అప్పుడప్పుడు చేస్తుంటారు. హల్లెలూయా. అమ్మా వినపడుతుందా? దొంగతనాలు,
నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరిచినవి. ఇవి అపవిత్రపరిచేటువంటి సాధనాలు. ఇవి ఎన్ని పాపాలు అంటే 13 పాపాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇందులోనూ ఈ 13 ఆటలను కొన్నైనా కలిగి ఉన్నామా? మనకి ఎలా కలిగి ఉన్నట్లయితే, అంటే కొన్ని కలిగి ఉన్నాం, కొన్ని లేవంటే కారణం ఏంటంటే కాలక్రమేణా అవన్నింటినీ అధిగమించి మన శరీరాశలను జయించి, శరీర కోరికలను జయించి, శరీరాశలు నేత్రాశలు జయించి ఏం చేస్తున్నామంటే మనం పరిశుద్ధతలోనికి వెళ్తున్నామని అర్థం. హల్లెలూయా. అర్థమవుతలేదా? అంటే ఈ గుణాలన్నింటినీ అధిగమించి పరిశుద్ధతలోనికి వెళ్ళాలి. ఇవి ఉన్నాయి, నేను ఇంకా పరిశుద్ధ పొందుకున్నాను అనడానికి రాదది. ఇవి ఉంటే పరిశుద్ధత రాదు, ఇవి లేకపోతేనే పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టం అసంభవం, అసాధ్యం. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. కాబట్టి ఇవి మానవ హృదయంలో, మానవ యొక్క ఆలోచనలు, ఇలాంటి ఈ యొక్క పాపం ఏం చేస్తారంటే ఉంది. దీన్ని ఏం చేయాలంట? వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, స్వపరీక్ష చేసుకుంటున్నప్పుడు ఇవి ఉన్నాయా నా జీవితంలో? మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క అంతరంగంలో ఇలాంటి పాపం నా మీద ఏలుబడి చేస్తుందా అని చెప్పి దాన్ని విడిచిపెట్టుకోవాలి. హల్లెలూయా. ఒకసారి చదువుదాం మళ్ళీ ఒకసారి. లోపల నుండి అనగా మనిషి హృదయం నుండి దురాలోచనలు. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. నాలో ఏమైనా దురాలోచనలు ఉన్నాయా? జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, కామ వికారములు, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకము, వీటిని కలిగినటువంటి అనుభవాలు మనం ఉన్నామేమో జాగ్రత్తగా పరిశీలించుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకో చూడండి, ఈ రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 నుంచి చదవండి. 1వ అధ్యాయం. అమ్మా రోమా చోటి నొలగిపోయింది కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించింది. అంటే దేవునికి వారు సమర్పించుకోలేనటువంటి కారణంగా ఎవరు భ్రష్ట మనసుకి అప్పగించబడ్డారు. అటు వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండ్రిగాండును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, డెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి. ఇటు కార్యములను అభిషించేవారు మరణమునకు తగిన వారు అని దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగి వాటిని చేయించున్నారు. హల్లెలూయా. వాటిని చేయవారు మరణపాత్రులు. అలా తెలిసినా కానీ మళ్ళీ చేసేటువంటి అనుభవం ఉన్నటువంటి వారుగా ఉన్నారంట. హల్లెలూయా. వారు బాగుగా ఎరిగి వాటిని చేయించున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభిషిస్తూ సంతోషంతో సమ్మతిస్తున్నారు, వాటిని ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. పాపానికి ఎక్కువ, ఆ పాపపు గుణాలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. నేను వదులుకోలేనండి, నేను దాన్ని వదులుకోను, దీన్ని వదులుకోలేను అని ఒకడు అంటాడు. దాన్ని వదులుకోలేను, దీన్ని వదులుకోలేను అంటే సరేనా ఎలాగో బతుకురాలంటే దీన్ని దాన్ని వదిలేసి ఇంకోదాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు అది మంచిదే, ఇది మంచిదే, కానీ ఇది ఇంకా మంచిదే అన్నారు. ఏమైంది కదా ఉన్నారు. అలాగా దాన్ని వదులుకోలేను, దీన్ని వదులుకోలేను అన్నారు. అలాగా ఈ దీన్ని వదులుకోలేను, దాన్ని వదులుకోలేను అంటే కుదరదు.
హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఉంటే వెచ్చగానే ఉండు లేదా చల్లగానే ఉండు, కానీ నిలువెచ్చని జీవితం ఒక భయంకరం. దేవుని నోటి నుండి ఉమ్ము వేయబడతాం. హల్లెలూయా. అంటే ఉంటే శరీర సంబంధిగా ఉండిపోనైనా తప్పలేదు, లేదా ఆత్మ సంబంధిగానే ఉండు, కానీ అటు ఇటు కాకుండా మధ్యలోనూ ఉండకూడదు. హల్లెలూయా. అంటే నడిచి ఇప్పుడు మన అన్విత్ కానీ అక్షయ్ కానీ నడుస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ బంగారానికి మొదలెట్టారు అనుకోండి, అలా అమ్మ చూడగానే సిరి కానీ లేదా గ్రేసం కానీ చూడగానే ఏమంటారు? సాసి లాగి కొట్టేస్తారు. ఎందుకంటే నడుస్తున్నావు కదా, పరిగెత్తుతున్నావు కదా, ఇప్పుడు రా వాళ్ళు చూసి ఏం చూసి బంగురుతున్నావు అని చెప్పి. అలాగనే దేవుని పెట్టినటువంటి మనం నడిచే అనుభవంలోనికి వచ్చేటువంటి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినటువంటి అనుభవంలోకి రాకూడదు. దేవునితో నడిచే అనుభవంలోకి నడిపించబడినటువంటి అనుభవంలోకి వచ్చాం. హల్లెలూయా. హనోకు దేవునితో నడిచినటువంటి అనుభవంలోకి వచ్చినట్టుగా మనం కూడా దేవునితో నడిచే అనుభవంలోనికి రావాలి. వచ్చినటువంటి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకూడదు. మన విశ్వాసం సలారిపోకూడదు, మన భక్తి సలారిపోకూడదు, మన ప్రార్థన సలారిపోకూడదు, మన పరిశుద్ధత సలారిపోకూడదు. హల్లెలూయా. ఈ పాపాలు మన జీవితాల్లోనికి పలుమార్లు వచ్చి వెళ్తుంటాయి. ఎందుకంటే మనకి దీనికిను దానికి గొప్ప సంబంధం ఉంది. శరీరానికి వాటికి గొప్ప సంబంధం ఉంది. హల్లెలూయా. శరీరానికిను ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ కార్యాలకి గొప్ప సంబంధం ఉంది. చదవండి గలాతీ పత్రిక 5వ అధ్యాయం. గలాతీ రాసిన పత్రిక 29. 19 నుంచి హల్లెలూయా. ఏంటట? ఇవి శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, మధ్యలో తీసుకెళ్ళిపోతున్నాము. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, విమతులు, అసూయలు, మద్దతులు, అందరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీర కార్యాలు. హల్లెలూయా. ఈ శరీర కార్యాలను జయించే అనుభవం రావాలి. ఎప్పుడు వస్తుంది? ఇవి మాకు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు అయ్యో ఈ గుణం నాకు ఉంది, ఈ గుణం నాకు ఉంది, దీన్ని మార్చుకోవాలి. దీన్ని మార్చుకుంటే నేను దేవునికి ఇష్టగా మారుతాను. ఇలా ఉండడాన్ని బట్టి దేవుడికి నేను ఇష్టగా ఉంటాను. పరిశుద్ధత లేకుండా దేవుడికి ఇష్టం ఏమిటి అసాధ్యం కనుక దేవుడే చెప్తున్నాడు కనుక దేవుని ఎదుట నేను అయోగ్యుడిగా ఉండకూడదు. హల్లెలూయా. అయోగ్యుడిగా ఉండకూడదు, దేవునికి ఇష్టగా ఉండాలి నేను అని చెప్తూ దేవునికి మనల్ని మనం సమర్పించుకున్నటువంటి అనుభవానికి నడిపించుకోవాలి. ఒకసారి లేచి నిలబడదామా? ఒకసారి లేచి నిలబడదాం. కనులు మూసుకోండి, 2 చేతులు పైకెత్తండి. ప్రభువా, మమ్మల్ని పరిశుద్ధపరచువాడా, మీరు పరిశుద్ధుడు 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 అనొచ్చు. కొనియాడబడుతున్నటువంటి ప్రభుడు నాయన, నీ పరిశుద్ధత లేకుండా నేను చూచుట అసాధ్యం, పరిశుద్ధత లేకుండా ఇష్టయుట అసాధ్యం. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని సెలవిచ్చినట్టుగా నాయన మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. మానవ హృదయంలో, మానవ యొక్క అంతరంగంలో, శరీర కార్యాలలో తండ్రి అనేకమైనటువంటి పాపములు చేస్తారు ప్రభా. మేము పలుమార్లు ప్రభా తప్పిపోయినటువంటి అనుభవంలో ఉంటున్నాం నాయన. మాలో అపవిత్రత, మాలో కామకత్వం, మాలో విగ్రహాలు, మాలో వ్యభిచారం, మాలో ద్వేషాలు, కలహాలు, కక్షలు
యువతులు అసూయులు అలరితో కూడినటువంటి ఆటపాటలు మొదలగువన్నీ ప్రభా నా యొక్క అంతరంగంలోనికి వచ్చి నన్ను గదులు చేసినటువంటి పాపాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. నీకు దూరం చేసేటువంటి ఎన్నో పాపాలు ప్రభా నా హృదయంలో ఉంటున్నాయి నాయన. ఈ పాపం వలన ప్రభా తండ్రి నీ రాజ్యమును ప్రభా కోల్పోయేటువంటి ప్రమాదంలో ఉన్నాను ప్రభా. నీ సన్నిధిని కోల్పోయే ప్రమాదంలో ఉన్నాను ప్రభా. యేసయ్యా ఇదిగో ప్రభా నన్ను నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడిగా ఉండడానికి ప్రభా దేవా నీ లేఖనాలను ధ్యానించగలిగినటువంటి నీ వాక్యాన్ని ప్రభా క్రమంగా అది నా ధ్యానించగలిగినటువంటి చదవగలుగుతున్నటువంటి అనుభవానికి నడిపించిన ఆయన స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యానుసారంగా జీవించాను మాకు ఇవ్వండి ప్రభా తండ్రి. నీ ధర్మశాస్త్రమును ప్రభా మేము అంగీకరించడానికి మా హృదయ అంతరంగంలో దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయ ప్రభా. ఆయన స్తోత్రాలు ప్రభా. మీ లేఖనం చదువుతున్నట్టుగా తండ్రి నాయన నీవు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ప్రభా మెలకు కలిగి ప్రార్థన చేయమన్నావు ప్రభా. అవును నాయన పాపము మా జీవితాల్లోనికి రాకుండా ముందులాగిన ప్రభా మెలకు కలిగి ప్రార్థన చేయమంటున్నారు ప్రభా. ఏ విషయంలోనూ ప్రభా తప్పిపోకుండా ఏ విషయంలోనూ కూడా మేము ప్రభా సోలిపోకుండా సమస్యలిపోకుండా ఏ విషయంలో కూడా సలాలిపోకుండా ప్రభా తండ్రి మెలకు కలిగి ప్రార్థన చేస్తూ ప్రార్థనలో నీతో మాట్లాడుతున్న అనుభవంలోనికి నడిపించిన ఆయన, ప్రార్థనలో మేము పరిశుద్ధపరచబడుతున్న అనుభవంలోకి నడిపించిన ఆయన, ప్రార్థనాత్మతో నింపబడుతున్నటువంటి అనుభవంలోనికి నడిపించిన ఆయన. ప్రార్థన చేద్దాం దేవా. నీతో సహవాసం నాయన నీతో సహవాసం నాకు ఇవ్వండి ప్రభా. నాయన నీతో సహవాసం ఇస్తే నా హృదయం మారిపోతుంది, నా బుద్ధులు మారిపోతాయి, నా తలంపులు మారిపోతాయి, నా ఆలోచన విధానం మారిపోతుంది. నీతో సహవాసం చేసినటువంటి హనోకు నీతో నడిచిన అనుభవం ఉంది నాయన. దావీదు నీతో సహవాసం చేయడాన్ని బట్టి యథార్థవంతుడిగా మారిపోయాడు. నాయనా సమయంలో నీతో సహవాసం చేయడాన్ని బట్టి ప్రభా సమయంలో నువ్వు ప్రభా దేవా నీవు నమ్మదగినటువంటి యాజకునిగా నిర్మించి ఉన్నావు ప్రభా. నాయన నీతో సహవాసం చేసే అనుభవం, మార్పు లేనిటువంటి నీతో ప్రభా సహవాసం చేసే అనుభవం, నీతో ప్రభా సమాధానం, నీతో ఫెలోషిప్ నాయన, నీతో ఫ్రెండ్షిప్ నాయన, నీతో సహవాసం, నీతో బంధాన్ని నాయన నేను కలిగి ఉండాలి కదా ప్రభా. నీతో ఉన్నటువంటి బంధాన్ని బట్టి పాపానికి నా మీద అధికారం ఉండకూడదు ప్రభా. నాయన నేను నీ దానను, నేను నీ వాడను నాయన, నేను నీ పాత్రను, నీ ప్రతినిధిని, నీకు సాక్షిగా ఉండాలి కదా ప్రభా. ఆయన సంఘములో ప్రభా కలంకం లేని సంఘముగా ఉండాలి. నేను ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘము నాయన కలంకం లేని సంఘముగాను, మహిమ గల సంఘముగాను, పరిశుద్ధ సంఘముగాను ఆయన అది నాయన ఇటువంటి దోషమైన సంఘముగాను, నువ్వు ఆశించినటువంటి యోగ్యమైనటువంటి సంఘముగాను, జీవము గల సంఘముగాను నాయన నేను ఉండులాగా నా ప్రభా. నాయన స్తోత్రాలు. నీతో సహవాసం నాకు ఇవ్వు నాయన తండ్రి. నీతో సహవాసం ఉండడాన్ని బట్టి ప్రభా, నీతో ప్రభు బంధం ఉండడాన్ని బట్టి ప్రభా నాయన మీరు నాలోనికి వస్తారు, నాలో మీలో నేను కలిసి ఉన్నటువంటి అనుభవం వస్తుంది ప్రభా. నాయన నా అంతరంగంలో దాగిన ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభా. స్తోత్రాలు. నన్ను నేను పరీక్షించుకుంటున్నప్పుడు తండ్రి అనేకమైనటువంటి పాపాల కోసం మాట్లాడుతున్నప్పుడు ప్రభా ఆ పాపము ఈ పాపము అనేకమైనటువంటి పాపాలు నన్ను తండ్రి బలహీనపరుస్తున్నటువంటి పాపాలు ఉన్నాయి తండ్రి. శరీర సంబంధమైనటువంటి పాపాలు ఉన్నాయి నాయన. నా జీవితాల్లో ప్రభా ఎన్నో పాపాలు ప్రభా తండ్రి నాయన నా అంతరంగంలో దాగి ఉన్నాయి. ఈ క్షణమే ఒప్పుకుంటున్నాను ప్రభా. నేను పాపని ప్రభా, నా అపరాధం, నా దోషం, నా పాపములను ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభా తండ్రి. మమ్మల్ని దిద్దుకుంటున్నాం ప్రభా తండ్రి. హిమము కంటే తెల్లగా మమ్మల్ని మార్చిన ఆయన మా నీతి క్రియలు ఎదుట మురికి గుడ్డలాగా ఉన్నాయి కదా ప్రభా. నాయన మా నీతి క్రియలు ఎదుట ప్రభా తండ్రి నాయన మురికి గుడ్డలాగా తండ్రి మా పాపములు ఎర్రనివిగా ఉన్నాయి ప్రభా. ఆయన మమ్మల్ని హిమము కంటే తెల్లగా కడిగేటువంటి వాడా, మమ్మల్ని పరిశుద్ధపరచువాడా ఆయన మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మా హృదయాలను ప్రభా దర్శించండి ప్రభా, మా అంతరంగాలను దర్శించండి ప్రభా. దేవా మీరే మమ్మల్ని తాకండి ప్రభా. స్తోత్రాలు ప్రభా. నాయన నా పాప స్వభావాన్ని విడిచిపెట్టి నాయన తండ్రి నాయన నీ పరిశుద్ధతను ధరించుకొని నీ పరిశుద్ధతను ప్రేమించే అనుభవానికి నడిపించబడలాగా మమ్మల్ని జ్ఞాపకం చేస్తే దీవించండి ప్రభా తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన మా పాప స్వభావాన్ని విడిచిపెట్టి నాయన నీ పరిశుద్ధతను ధరించుకొని తండ్రి నాయన పరిశుద్ధత ఎన్నటికి నీకు ఇష్టమైనది ప్రభా.
దేవా ఆ పరిశుద్ధతను మాకు ఇవ్వండి ప్రభు. నా పెదవులను కాల్చండి, నా నాలుకను ముట్టండి, నా హృదయాన్ని ముట్టండి, నా అంతరంగాన్ని తాకండి, నా కన్నులను ముట్టండి, నా మనస్సాక్షిని కడగండి, నా లోపల దాగిన ప్రతి పాపాన్ని యేసుక్రీస్తు నామములో కాల్చి నన్ను పరిశుద్ధునిగా మార్చిన ఆయన ఈ పరిశుద్ధమైనటువంటి ఈ నా సంస్కార ఆరాధన సమీపించడానికి ప్రభా దేవ నా బుద్ధి మారకపోతే, దేవ నా మనసు మారకపోతే, నా కన్నులు లోపల ఉన్నటువంటి క్రియలు మారకపోతే, నా ఆలోచనలు మారకపోతే, శరీర సంబంధమైనటువంటి కార్యాలు మారకపోతే నీ ఎదుట ప్రభాతాన్ని నీ ఎదుట సరైనటువంటి విధంగా లేదని, పరిశుద్ధత నా దగ్గర లేదని నాయన తండ్రి స్తోత్రాలు 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 ప్రభా నీకు వందనాలు నాయన స్తోత్రాలు నాయన స్తోత్రాలు 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 ప్రభా స్తోత్రాలు. పరిశుద్ధత మాకు నాయన, 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 పరిశుద్ధతలోకి నడిపించిన ఆయన, పరిశుద్ధులుగా మార్చిన ఆయన, పరిశుద్ధులుగా మార్చిన ఆయన. పాపం మా మీద ఏలుబడి చేయనివ్వకుండా నాయన తండ్రి, పాపానికి మా మీదకి ఎటువంటి అధికారం లేకుండా చేయండి ప్రభువా. ఆయన నన్ను పరిశుద్ధపరచిన ఆయన, నన్ను పరిశుద్ధపరచిన ఆయన. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం, ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. ఖచ్చితంగా మనం మన అంతరంగంలో ప్రతి పాపము దాగిన ప్రతి పాపాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. వీటిని కలిగినటువంటి మనం పరిశుద్ధులుగా మార్చబడలేదు, వీటితో సహవాసం చేసినటువంటి మనం పరిశుద్ధులుగా మార్చబడటం లేదు. నాయన నా హృదయాన్ని తాకు నాయన, నా మనస్సాక్షిని తాకు నాయన, నా పెదవులను ముట్టు నాయన, నా నోరును నా నాలుకను తాకు నాయన, నా అంతరంగాన్ని తాకు నాయన, నా లోపల దాగినటువంటి ప్రతి పాప ప్రపంచాన్ని తీసిపోయి ప్రభా, నా హృదయంలో ఉన్నటువంటి సమస్తమైన కుళ్ళు బుద్ధులను తీసిపోయి ప్రభా, సర్పిషతలను తీసిపోయి నాయన, స్వార్థ బుద్ధిని తీసిపోయి నాయన. నాయన నీ మాట సెలవిస్తున్నట్టుగా తండ్రి, ఒక పెద్ద కుమారుడు ప్రభా తమని ఎదుట ప్రభా అవిధిలోనికి ప్రభా రానని ధృవీకరించబడడానికి, పెద్ద కుమారుడు ప్రభా సత్ప్రవర్తన కలిగిన వాడుగా లేడని ప్రభా ప్రకటించడానికి గల కారణం ఒకటే తప్పిదం, కోపంతో రగిలిపోయాడు నాయన. ఒక తప్పిదం కలిగినటువంటి పెద్ద కుమారుడు ప్రభా నాయన నీ ఎదుట యోగ్యునిగా లేడని వాక్యంలో మేము బోధిస్తున్నాం. ఈరోజు దినాలు ప్రభా అనేకమైనటువంటి తప్పులు ప్రభా మాలో ఉన్నాయి, పాపాలు మాలో ఉన్నాయి, అపరాధాలు మాలో ఉన్నాయి, దోషాలు మాలో ఉన్నాయి, శరీర కార్యాలు మాలో ఏలుబడి చేస్తున్నాయి, శరీర సంబంధమైనటువంటి మనస్సు మాలో ఏలుబడి చేస్తుంది. ఆయన మళ్ళీ నాయన వాటినన్నింటినీ ప్రభా తండ్రి నాయన కప్పుకుంటున్నాం తండ్రి. అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని సెలవిచ్చినట్టు నాయన. దావీదు నాయన నీ ఎదుట ప్రభా తన అపరాధమును, తన పాపమును, తన దోషమును ఒప్పుకున్నాడు, యథార్థంగా ఒప్పుకున్నాడు. అందుకని దావీదుని యథార్థమైనటువంటి హృదయానుసరణ అన్నావు, ఈ హృదయానుసరణ అన్నావు కదా ప్రభా. యథార్థవంతుడిగా ఉన్నానని సెలవిస్తున్నాను ప్రభా. ఆయన తన హృదయంలో నుంచి తన పాపాన్ని ఆయన నీ ఎదుట ఒప్పుకున్నాడు ప్రభా. ఇది నన్ను ప్రభా నాయన మా పాపములను ప్రభా నాయన కప్పుకునేటువంటి అనుభవంలోకి ఉన్నాం తండ్రి. దేవా మా పాపమును కప్పుకునేటువంటి అనుభవం కాకుండా నాయన దాన్ని ఒప్పుకునేటువంటి అనుభవంలోకి నాయన నడిపించబడలాగునా నాయన. మమ్మల్ని దిద్దు నాయన, మమ్మల్ని దిద్దుబాటు చేయి నాయన, మమ్మల్ని శుద్ధీకరణ చేయించండి ప్రభా. స్తోత్రాలు, మమ్మల్ని శుద్ధీకరించిన ఆయన స్తోత్రాలు, పరిశుద్ధపరచండి ప్రభా అండి. స్తోత్రాలు ఆయన స్తోత్రాలు. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దండి, అటు ఇటు చూడొద్దు. మీ హృదయాలు దేవుని తట్టు చూపిస్తూ, మీ మనస్సాక్షి దేవుని తట్టు చూపిస్తూ, మీ పెదవులు మీ అంతరంగాన్ని దేవుని తట్టు చూపిస్తూ, మీ హృదయంలో దేవునికి ఎలాంటి స్థానం ఉందో, దేవుని యొక్క పరిశుద్ధత నీ దగ్గర ఎంత వరకు ఉందో, దేవునికి ఎంత విధేయత కలిగి ఉన్నావో, దేవుని వాక్యాన్ని ధ్యానించే అనుభవంలో ఉన్నావో, దేవుని సందులో ప్రార్థించే అనుభవంలో ఉన్నావో, దేవుని యొక్క సందులో నువ్వు స్వపరీక్ష చేసుకునేటువంటి వారిగా ఉన్నావో ఒకసారి మనం పరిశీలించుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మనం పరిశుద్ధులుగా ఉండటకు దేవుడు మనల్ని పిలుచున్నాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులైనని, పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. అనేకమైనటువంటి పాపాలు ఈ భూమిలో చాలా మంది, లోకంలో మనం ఉన్నాం, ఈ లోకంలో సంఘం ఉంది,
సంఘంలో లోకం ఉంది, సంఘంలో లోకం ఉండకూడదు, సంఘంలో పాప ప్రపంచం ఉండకూడదు, సంఘంలో సాతాను ప్రపంచం ఉండకూడదు, సంఘంలో ఆదాము యొక్క బుద్ధులు ఉండకూడదు, సంఘంలో మానవ శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఉండకూడదు. సంఘము మహిమ గల సంఘముగా ఉండాలి, పరిశుద్ధమైన సంఘంగా ఉండాలి, ముడతలు లేని సంఘంగా ఉండాలి, డాగులు లేని సంఘంగా ఉండాలి, మత్సలు లేని సంఘంగా ఉండాలి. అది పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి, మహిమ గల సంఘముగా ఉండాలి, జీవం గల సంఘముగా ఉండాలి. ఆ సంఘం ఎదుట పాతాల యొక్క పునాదులు లేదా సరసాల యొక్క పునాదులు ఏవి నిలబడజాలు. సంఘం ఎదుట ఏది నిలవజాలదు. సంఘము మహిమ గల సంఘంగా, జీవము గల సంఘంగా ఉండినప్పుడు నీ ఎదుట రూపపడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. ప్రభా నీకు వందనాలు నాయన. నేనే నా సంఘము నాయన, నా హృదయము, నా అంతరంగము, నా యొక్క మనస్సాక్షిని నువ్వు క్షుణ్ణంగా ఎరిగిన దేవుడు ప్రభా. నా పాపాన్ని విడిచిపెట్టి ఇదిగో ఈ దినాన్ని నీ పరిశుద్ధతలోకి ప్రవేశించాలి. ఉదయాన్ని ఇశ్రాయేలు ఒకరోజు యేసు ప్రభువారు 12 మంది శిష్యులకు కూడా బల్లారాధన ఇస్తున్నప్పుడు మారు మనసు కలిగినటువంటి 11 మంది తీసుకున్నాడు. మారు మనసు లేనటువంటి ఇస్కరియోతు యోధ కూడా తీసుకున్నాడు. మారు మనసు లేనటువంటి ఇస్కరియోతు యోధ తీసుకున్నప్పుడు ఆ యోధాలోనికి, ఇస్కరియోతు యోధాలోనికి మారు మనసు లేనటువంటి అనుభవంలో తీసుకున్నప్పుడు సాతాను అప్పుడే ప్రవేశించింది. ప్రియ సహోదరి సహోదరుడా, మారు మనసు పశ్చాత్తాపం లేకుండా బలను సమీపించేటువంటి అనుభవంలోనికి రావద్దు. దేవునికి ఎదుట నీ పాపమును ఒప్పుకోకుండా బలను సమీపించే అనుభవంలోనికి రావద్దు. ఒకవేళ నువ్వు వచ్చినట్లయితే ఇస్కరియోతు యోధాలాగా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క నామాన్ని తృణీకరించిన వాని కానీ, దేవుడిని తృణీకరించిన వాని కానీ మారిపోతావేమో, దేవునికి అయిష్టరిగా మారిపోతావేమో. కనుక నీవు దేవుని ఎదుట నీ పాపమును ఒప్పుకొని, నీ అవిధేయతను ఒప్పుకొని, దేవుని ఎదుట నీవు నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకొని బలను సమీపించడానికి నువ్వు ప్రయత్నం చేయి. పరిశుద్ధమైనటువంటి ఆ బలను సమీపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు కనుక నీ హృదయాన్ని, నీ మనస్సాక్షిని, నీ అంతరంగాన్ని పరిశోధించి పరిశుద్ధపరచుకొని స్వపరీక్ష చేసుకొని వాటిని విడిచిపెట్టి దేవుని ఎదుట యోగ్యునిగాను, పరిశుద్ధమైనటువంటి జనంగాను, దేవుని ఎదుట ఇష్టమైనటువంటి బిడ్డలుగాను ఉండడానికి, మనం దేవుని ఎదుట ప్రత్యేకమైనటువంటి పాత్రగా ఉండడానికి దేవుడు మనం పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక, ఆ నమ్మదగిన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధత మనం పొందుకుంటూ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలో నుంచి ప్రభువారు ఇచ్చినటువంటి ఆ యొక్క బల్లారాధనలోనికి మనం ప్రవేశిస్తాం. ప్రార్థనాపూర్వకంగా బలంలోనికి ప్రవేశించలాగిన మీ యొక్క అంతరంగంలో ప్రతి పాపమును, ప్రతి దోషమును, ప్రతి శాపమును దేవుని ఎదుట ఒప్పుకుంటూ, అయ్యో ప్రభా, యెషయా చెప్తున్నాడు, అయ్యో అపవిత్రమైనటువంటి కథలు గలవాడును, అపవిత్రమైనటువంటి ప్రజల మధ్యలో నివసించువాడును, అయ్యో నేను నశించిందని చెప్తున్నట్టుగా ఇది నన్ను నీవు కనుక, నేను కనుక, మనం కనుక హృదయం ఉత్తరించి మన అంతరంగమును పాపమును ఒప్పుకున్నట్లయితే పరిశుద్ధపరచబడతాం. ప్రార్థనాపూర్వకంగా బలను సమీపిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బాబు